ఆనంద కూర్చొని తినే కుర్చీలో కూర్చొని కాంచన అన్నం తింటూ ఉంటుంది. ఈ కుర్చీలో వద్దు, ఇది అత్తయ్య గారిది అని శరణ్య ఎంత చెప్తున్నా కూడా వినకుండా, ఈ కుర్చీలో బాగా వాస్తుందమ్మీ, నేను రోజు ఈడనే కూర్చొని తింటాను అని కాంచన మొండికేసి అదే కుర్చీలో కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడే ఆనంద మెట్ల దగ్గరికి వచ్చి నిలబడి ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటే, ఎస్, ఆనందకి మండుతోంది. ఇదే కదా నాకు కావాల్సింది అని అనన్య అనుకుంటూ, అమ్మ, నేను చెప్పింది కరెక్ట్‌గా భలే చేస్తున్నావు అని అనన్య మనసులో అనుకుంటూ ఆనంద్ వైపు సంతోషంగా చూస్తూ ఉంటుంది. కాంచన భోజనం పూర్తయిన తర్వాత, అమ్మీ, నేను రోజు ఇక్కడే కూర్చొని తింటానమ్మీ, వాస్తు సూపర్‌గా ఉంది అని అంటూ వెళ్తూ ఉంటే, అంతకు ముందుగానే శరణ్య అక్కడ కింద నెయ్యిని పోసేసి ఉంటుంది. ఇక అది చూసుకోకుండా కాంచన దానిపై కాలు పెట్టి సర్రున జారి కింద పడి నడుం విరగ్గొట్టుకుంటుంది. అమ్మా అని కేకలు పెడుతూ ఉండటంతో అనన్య పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, అయ్యో, ఏమైందని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ వాస్తు చాలా బాగుంది, రోజు ఇక్కడే కూర్చొని తింటానని పెద్దమ్మ చెప్పింది. వాస్తు మరి ఈ రేంజ్‌లో ఉంటుందని పెద్దమ్మకి ఇప్పుడే అర్థమైనట్లు ఉంది అని శరణ్య చెప్తుంది. అంటే శరణ్య కావాలనే ఇలా కాంచన నడుము విరగ్గొట్టిందని ఆనందకు కూడా అర్థమైపోతుంది. ఇదంతా చూస్తున్న ఆనంద చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయ్యో, నా నడుము విరిగిపోయింది, నేను లేవలేకపోతున్నాను, అనన్య నాకు కాస్త సహాయం చెయ్యి అని ఇక కాంచన ముప్పు తిప్పలు పడుతూ ఉంటే శరణ్య ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. మా అత్తయ్య గారి జోలికి వస్తే ఇలాగే ఉంటుందని శరణ్య అనుకుంటూ ఉంటుంది.